దర్శనం ఏదవుతుందో వీధిపోటు గనక నైరుతిలో గనక ఉన్నట్టయితే ఈ యొక్క దర్శన రోడ్డు గనక దర్శనం గనక రోడ్డు గనక ఉన్నట్టయితే దర్శన మధ్య భాగం వరకు వృక్షాలు, బలమైన వృక్షాలు, ఎత్తైన వృక్షాలు ఏదవుతుందో పెంచుకోవచ్చు. ఈ యొక్క రహదారి గనక ఉన్నట్టయితే ఈ రహదారి లేని వాళ్ళు ఏమి చేయాలి అనే ఒక సంశయం వస్తుంది. అప్పుడు ఏదవుతుందో మీరు దీనికి కూడా రాతి కట్టడాలు ఏదవుతుందో గన్నెట్ అంటారు కదా, అలాంటి కట్టడాలు కనుక కట్టుకున్నట్టయితే ఈ యొక్క దర్శన నైరుతి వీధిపోటు ఏదవుతుందో దాని యొక్క ప్రభావం ఏదవుతుందో తగ్గే అవకాశం ఉన్నది. ఎంత తగ్గినా కూడా ఏం చేసినా కూడా వీధిపోటుగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పడమర రోడ్డు కనుక దర్శన రోడ్డు కానీ రహదారి ఉన్న వాళ్ళకి ఒక రకంగా మహావృక్షాలు పెంచుతారు కాబట్టి దాని యొక్క ప్రభావం వలన సంపూర్ణంగా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి లేనటువంటి వాళ్ళు గన్నెడితో ఏదవుతుందో దర్శన నైరుతి వీధిపోటు, పడమట నైరుతి వీధిపోటు కనుక ఉన్నట్టయితే గన్నెట్టుతోనూ గట్టి రాళ్లతోనూ కట్టడం అనేది చేసుకున్నట్టయితే, ఎందుకంటే ఆ స్థలము కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అలాంటి స్థలాన్ని వదిలిపెట్టలేరు, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది. కానీ మీరు కనుక కొత్తగా ఏదైనా స్థలం కనుక కనబడితే దర్శన నైరుతి, పడమట నైరుతి వీధిపోటు ఉన్నటువంటి స్థలాన్ని తిరస్కరించడమే అన్ని విధాలని మంచిదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు కానీ, పెద్ద ఎకరాల్లో కట్టేవాళ్ళకి కానీ వాళ్ళకి ఎక్కువ ఇలాంటివి స్థలాలే దొరుకుతాయి. వాళ్ళు కూడా ఇలాంటి నియమాలు కనుక పాటించినట్టయితే ఆ ఇంట్లో, ఆ గృహాల్లో ఏదవుతుందో, ఆ అపార్ట్మెంట్లో ఏదవుతుందో నివసించే వాళ్ళు కూడా సుభిక్షంగా ఉంటారు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు కూడా మిమ్మల్ని చిరకాలం ఏదవుతుందో 100 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఆ బిల్డర్ని, ఆ యొక్క యజమాని తలుచుకుంటారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏదవుతుందో ఈ యొక్క తూర్పు ఈశాన్యంలో కనుక వీధిపోటు కనుక ఉన్నట్టయితే తన మగ సంతానం ఏదవుతుందో చక్కగా అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా ఏదవుతుందో చక్కటి యశస్సు, కీర్తి ఏర్పడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అదే ఉత్తర దిశలో ఏదవుతుందో ఉన్న వీధిపోటు ఏదవుతుందో ఈ యొక్క వీధిపోటు ఏదవుతుందో ఆ గృహంలో ఉన్నటువంటి నివసించేవారు విద్యావంతులు అవుతారు, అదేవిధంగా తెలివిగల వాళ్ళు అవుతుంటారు. కాబట్టి ఉత్తర ఈశాన్యానికే అంత ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా ఏదవుతుందో ఉత్తర వాయువులో ఉన్నటువంటి వీధిపోటు కనుక ఉన్నట్టయితే దాంట్లో కుటుంబీకులు ఏదవుతుందో, ఆడపిల్లలు ఏదవుతుందో మానసికమైనటువంటి చికాకు, విసుగుదల అలాంటివి ఏదవుతుందో వాళ్ళు స్థిమితమైన ఆలోచన చేయలేక వాళ్ళు బాధలు పడుతుంటారు. అది ఈ యొక్క పడమట ఏదవుతుందో పడమట వాయువులో ఏదవుతుందో ఈ వీధిపోటు కనుక చేసుకున్నట్టయితే ఏదవుతుందో ఇంటికి వచ్చేదవుతుందో అల్లుళ్ళకి ఒక రకంగా ఇబ్బందులు కలుగుతాయని మన పూర్వీకులు మైబ్రహ్మ ఏదవుతుందో దీనికి వివరించడం జరిగింది. ఈ మైబ్రహ్మ ఏదవుతుందో దోషాలని చెప్పడం జరిగింది. ఇలాంటి కనుక చేసుకుంటే ఇలా చేసుకుంటే ఇలాంటి దోషాలు ఏర్పడతాయని చెప్పింది. అయితే ఈ మధ్యకాలంలో పరిశోధకం చేసినట్టయితే దర్శనం ఏదవుతుందో ఆగ్నేయములు ఏదవుతుందో వీధిపోటు ఉన్నవారు ఏదవుతుందో వాళ్ళు ధన సంపదలు, ధనము, ఐశ్వర్యము, యశోదయము, యశస్సు ఇలాంటివన్నీ ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. అలాగే కొంత ఇలా పరిశోధన చేసిన వాళ్ళు కూడా నిరూపించారు కూడా. ఈ యొక్క దర్శనాగ్నేయం కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిదని కూడా చెప్పబడుతుంది. అయితే ఏదవుతుంది దర్శనాగ్నిలో వీధిపోటు, లేదా తూర్పు ఈశాన్యంలో వీధిపోటు, ఉత్తరంలో ఉన్నటువంటి వీధిపోటు, ఈ యొక్క ఉత్తర వాయువులో ఉన్న వీధిపోటు, పడమర వాయువులో ఉన్నటువంటి వీధిపోటు, పడమట నైరుతిలో ఉన్న వీధిపోటు, దర్శనంలో ఉన్నటువంటి నైరుతిలో ఉన్నటువంటి వీధిపోటు కానీ ఇవేవైనా సరే ఈ యొక్క 100 అడుగులు కనుక పైనుంచి కనుక ఉన్నట్టయితే 10 అడుగులు వరకే దీనికి పరిమితము. ఇది గుర్తుంచి పెట్టుకోవాలి. 10 అడుగులు వరకే. ఇది కూడా 100 అడుగులు కనుక ఉన్నట్టయితే, ఇది 100 అడుగులు కనుక ఉన్నట్టయితే 10 అడుగులు వరకే ఈ యొక్క వీధిపోటు ప్రశస్తము. 10 అడుగులకు దాకా కాకుండా 50 అడుగులు ఉన్నదండి, ఇది బాగానే ఉంటుంది కదా, సగభాగం ఉందంటారు. ఇది ఏ విధంగా కూడా
నష్టదాయకంగా జరిగినవి ఏమవుతుందో నేను ప్రాక్టికల్గా చూశాను. తర్వాత చాలా వాళ్ళు అనేక రకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఈ యొక్క పడమటి వీధి ఏదైతే తూర్పు ఏదవుతుందో, తూర్పు భాగంలో ఏదవుతుందో ఇంత వీధి పోటు కనుక ఉన్నట్టయితే తూర్పు భాగంలో ఏదవుతుందో మన వీడు సింహద్వారం కనుక పెట్టుకున్నట్టయితే ఈ సింహద్వారంలో కొన్నటువంటి ఏదవుతుందో ఆ సింహద్వారానికి వీధి పోటు ఏదవుతుందో తగులుతుంది. కాబట్టి సగ భాగం ఏదవుతుందో పనికిరాదు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క దర్శన ఆగ్నేయంలో ఉంటే వీధిపోటు కూడా మీకు 10% మీకు 100 అడుగులు కనుక ఉంటే 10 అడుగుల వరకే దీనికి పరిమితము. అదేవిధంగా ఉత్తర వాయువు కనుక వీధిపోటు పనికిరాదని చెప్పడం జరిగింది. దానివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ఇది కూడా పనికిరాదని కూడా చెప్పడం జరిగింది. పడమట వాయువులో కనుక ఉన్నట్టు వీధిపోటు కూడా ఒక 5% మీకు శుభదాయకంగా ఉంటుంది. ఓన్లీ 5%. అయితే మిగిలినవి ఏమవుతున్నాయో ఈ యొక్క పడమట దర్శన వీధిపోట్లకి కనుక ఉండే దానికి ఏ విధంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా కనుక చేసుకున్నట్టయితే దాని యొక్క ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరకు వీధిపోట్లు ఇది వీధి సోలలు అంటారు. వీధి సోలలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక 50 అడుగుల నుంచి 100 అడుగుల నుంచి వచ్చిన ఏదవుతుందో ఇలా వచ్చి గనక ఈ యొక్క రహదారి గనక ఈ చివరి గృహం గనక ఉన్నట్టయితే దానికి వీధి సోల అంటారు. ఈ వీధి సోల గృహం కూడా ఒక రకంగా చెప్పాలంటే అరిష్టాన్ని కలిగించి నష్టదాయకం కలిగిస్తుంది. కాబట్టి తూర్పు ఈశాన్యంలో ఆ వీధి సోల కనుక ఉన్నా కూడా మీకు అది ఒక రకంగా చెప్పాలంటే నష్టాన్ని కలిగించేదే విధంగా ఉంటుందని కాబట్టి ఇది వీధి సోల కూడా తీసుకోకూడదు. అదేవిధంగా ఏదవుతుందో వీధి చూపు అంటారు. ఈ వీధి చూపు అనేది ఏదవుతుందో మనకి ఆ ఇంటికి ఉండదు, వీధి పోటులాగా ఉండదు, వీధి సోల్లాగా ఉండదు. కానీ ఈ యొక్క ఏదవుతుందో ఎక్కడి నుంచో వచ్చి ఈ విధంగా ఏదవుతుందో వీధి చూపు అనేది తగిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది ఆ రోడ్డు. అది దీన్ని ఏదవుతూ ఉంటారో ఈ యొక్క దాన్ని వీధి చూపు అంటారు. అదేదవుతుందో దీనికన్నా ఏదవుతుందో ఈ గృహానికి వెనక భాగంలో ఏదవుతుందో వీధి చూపు ఏదవుతుందో కనుక ఉన్నట్టయితే ఈ ఇంటి యొక్క యజమాని ఏదవుతుందో సంపూర్ణ ఆయుష్ పరిమాణాన్ని ఇతను ఉండడు. కాబట్టి అతని సంపూర్ణ ఆయుష్ పరిమాణం కూడా ఈ యొక్క వీధి చూపు మూలన పడమటి వాయువులో ఉన్నటువంటి వీధి అంటే ఈ గృహానికి తగలదు, రోడ్డు కానీ వీధి కానీ ఏది తగలదు. కానీ ఇది పక్కన రోడ్డు ఏదవుతుందో దీన్ని చూసుకుంటే ఈ ఇంటి గృహాన్ని కనుక చూసుకున్న వెళ్ళినట్టయితే దీన్ని వీధి చూపు అంటారు. ఈ యొక్క పడమట వీధి చూపు అన్న వాళ్ళు నేను చాలామంది యజమానులు చూశాను. వాళ్ళ యజమానులు ఏదవుతుందో అర్ధాయుష్తో వారు చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఏదవుతుందో ఆగ్నేయం ఏదవుతుందో వీధి చూపు కూడా ఆ రోడ్డు వెళుతూ ఉంటుంది. ఇక్కడెక్కడి నుంచో రోడ్డు వెళుతూ ఈ యొక్క భాగాన్ని ఏదవుతుందో చూసుకుంటా వెళుతూ ఉంటుంది. కానీ అలాంటి యొక్క వీధి చూపు ఉన్నటువంటి దర్శన ఆగ్నేయ వీధి పోటు కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిది కాదు. అదేవిధంగా ఏదవుతుందో తూర్పు ఏదవుతుందో దీనికి ఏదవుతుందో ఎదురుగున్నటువంటి ఏదవుతుందో పోటు కనుక వీధి పోటు కనుక ఉన్నట్టయితే దీనికి కనుక వీధి పోటు కనుక ఉన్నట్టయితే మళ్ళీ దీనికి చెరిపేస్తాను. ఎందుకంటే ఆ గీతల మూల మీరు సరిగ్గా మీరు గుర్తించలేకపోతే నేను చెప్పేది ఏదవుతుందో సరైన అవగాహన జరుగుతుంది. నాకు మీకు అందరికీ ఏం చెప్తున్నానో ఏం చేస్తున్నా నాకు కూడా అర్థం కాదు. కాబట్టి ఏదవుతుందో ఈ యొక్క తూర్పు యొక్క ఆగ్నేయం కనుక వీధిపోటు కనుక ఉన్నట్టయితే ఆ తూర్పు ఆగ్నేయంలో ఉన్నట్టు వీధిపోటు కనుక ఉంటే స్త్రీ సంతానం ఏదవుతుందో ఆ యొక్క నష్టం జరగటము, తర్వాత ఏదవుతుందో ఆ స్త్రీ సంతానం ఏదవుతుందో స్టార్ట్ ఏదో తూర్పు భాగంలో ఏదవుతుందో తూర్పు ఆగ్నేయంలో కనుక వీధిపోటు ఉన్నట్టయితే ఈ యొక్క తూర్పు ఆగ్నేయంలో ఈ యొక్క వీధిపోటు కనుక ఉన్నట్టయితే ఈ యొక్క ఈ దాంట్లో నివసించే గృహంలో ఏదవుతున్నారో స్త్రీలు కానీ స్త్రీ యొక్క
సంతానం కానీ అదేవిధంగా ఏదవుతుందో వచ్చిన కోడలు కానీ బయట స్త్రీ వచ్చినా కూడా వాళ్ళకి మనశ్శాంతి లేక అనారోగ్య పాలై అనేకమంటే అరిష్టాల ఆలోచనలు వచ్చి అనేక చెడు ఫలితాలు చెడు సంఘటనలు జరుగుతాయి. కాబట్టి తూర్పాగ్నేయం ఏదవుతుందో పనికిరాదు. మరి పనికిరాదంటే నాకు మా తాతల నుంచి వచ్చిందంటే మా నాయన నుంచి వచ్చిందంటే ఎట్లాగా ఈ తూర్పాగ్నేయాన్ని నేను స్థలాన్ని ఉపయోగించుకోవాలి, ఈ స్థలాన్ని నాకు అనుకూలంగా కావాలి అనుకున్నప్పుడు ఏదవుతుందో ఈ యొక్క తూర్పాగ్నేయంలో ఏదవుతుందో ఇక్కడ ఏదవుతుందో ఒక రకమైనట్టు ఏదవుతుందో ఎంతవరకు ఉన్నదో అక్కడ వరకు గన్నెటి కట్టుడు కట్టడము, తర్వాత ఏదవుతుందో ఇక్కడ వృక్షాలు పెంచడం ఏదవుతుందో వృక్షాలు పెంచాలి. ఈ యొక్క వృక్షములు కనుక పెంచినట్టయితే ఈ యొక్క వీధిపోటు ఏదవుతుందో దీని యొక్క ప్రభావం ఏదవుతుందో తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఏదవుతుందో నివారణకి గన్నెటితో కట్టడము, దాంట్లో వృక్షాలు పెంచటము, ఆ వీధిపోటు ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఏదవుతుందో చక్కటివి వృక్షాలు పెంచాలి. అదేవిధంగా ఏదవుతుందో దర్శన నైరుతిలో కనుక ఉన్నట్టయితే దర్శన నైరుతిలో ఉన్న వారు కూడా ఇందాక చెప్పడం జరిగింది ఇక్కడ బలమైన కట్టడాలు కట్టాలి. తర్వాత ఈ రోడ్లు లేనటువంటి వాళ్ళు ఈ యొక్క కట్టాలి మనం చెప్పడం జరిగింది. రోడ్డు ఉన్న వాళ్ళకి అయితే పర్లేదు, కాబట్టి కొంతమందికి రోడ్లు యొక్క ప్రభావం కూడా వాళ్ళకి అనుకూలిస్తాయి. ఈ రోడ్లు కనుక కొంతమంది ఒకే రోడ్డు ఉంటుంది, కొంతమందికి 2 రోడ్లు ఉంటాయి. కాబట్టి 2 రోడ్లు కనుక ఉన్నట్టయితే తూర్పు ఉత్తరం రోడ్డు కనుక ఉన్నట్టయితే ఉత్తరం ద్వారానే నడక కానీ ఉత్తరం ద్వారానే ప్రవేశం కానీ బయటికి వెళ్ళడం కానీ చేయాలి. ఈ యొక్క తూర్పాగ్నేయ దిక్కు ఏమీ లేకుండా మీరు మూమెంట్ అవ్వకుండా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. అదే ఉత్తరము పడమర కనుక 2 రోడ్లు ఉన్న వాళ్ళు ఏదవుతుందో నైరుతి వీధిపోటు కానీ పడమట వాయువులో వీధిపోటు ఉన్నా కూడా వారు కూడా ఉత్తరానికి ఉపయోగించుకోవాలి. అదే పడమట దర్శనము కనుక రోడ్లు కనుక 2 రోడ్లు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఏదవుతుందో అష్టాన్ని బట్టి వాళ్ళ రాశిని బట్టి ఆ యొక్క రాశిని బట్టి దర్శనము రోడ్డు పడమట రోడ్లు ఉంటే ఆ యొక్క నిర్ణయం తీసుకొని మంచి పండితుడిని కలిసి ఏ రోడ్డు మేము ఉపయోగించుకోవాలి ఏ రోడ్డుతో ఉపయోగించుకోవాలకూడదు అని తెలుసుకొని ఆ రోడ్డుని ఉపయోగించుకోవాలి. అలా గనక ఉపయోగించుకున్నట్టయితే ఈ యొక్క వీధిపోటు ఏదవుతుందో 2 రోడ్లు కనుక ఉన్నట్టయితే నేను ఇప్పుడు చెప్తుంది ఏదవుతుందో 2 రోడ్లు, ఈ యొక్క 2 రోడ్లు ఉన్నట్టయితే ఒక రోడ్డును ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఏదవుతుందో దర్శన తూర్పు కనుక రోడ్లు కనుక ఉంటే వాళ్ళ నామనక్షత్ర ప్రకారంగా దానికి ఏదవుతుందో ఏదైతే వస్తుందో తూర్పు రోడ్డు వస్తుందా దర్శన రోడ్డు వస్తుందా అని నిర్ణయం తీసుకొని ఏదవుతుందో ఆ యొక్క తూర్పు రోడ్డును దర్శన రోడ్డున వారు దానికి అనుకూలంగా మలుచుకోవాలి. ఇంకేమైనా అడగాల్సి ఉంటే చెప్పండి. వీధిపోటులో జరిగే నష్టాలు ఏమవుతున్నాయో నేను చెప్పాను. తూర్పు ఈశాన్యం వీధిపోటుకి ఏదవుతుందో కొంత భాగం వరకే పిల్లల ఎస్ఎస్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇటు ఏదవుతుందో ఉత్తరానికి ఏదవుతుందో ఈశాన్యంలో కనుక ఉన్నట్టయితే వారి యొక్క ఏదవుతుందో మేధస్సు పిల్లలకి బాగా పెరుగుతుంది, ఆ యొక్క ఏదవుతుందో విద్యావంతులు అవుతారు అని చెప్పడం జరిగింది పిల్లల సంతానం. అదేవిధంగా ఏదవుతుందో ఈ యొక్క 2 రోడ్ల గురించే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది. మిగతా రోడ్లు అంతా మంచివి కాదు. ఖచ్చితంగా నమ్మవచ్చు. ఎందుకంటే ఏదవుతుందో మీరు వాస్తు పండితుడు కనుక వెళ్ళి ఆ ఇంట్లో ఏం జరిగింది అని యొక్క వీధిపోట్లు దిక్కెళ్ళి చూసి నిర్ణయం చేసి ఆ ఇంట్లో యజమానులకు కానీ బాబు మీ ఇంట్లో ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరుగుద్ది అని చెప్పచ్చు. మా సరైనటువంటి పండితుడు కనుక నిష్ఠార్థుడైనటువంటి కనుక పండితుడు కనుక ఉన్నట్టయితే ఆ నిష్ఠా గరిష్ఠుడు ఏదవుతుందో వాళ్ళ కనుక మీరు పిలుచుకున్నట్టయితే వాడు మీ ఇల్లు ఏదవుతుందో చూసినమ్మటనే ఇలాంటి నష్టాలు జరిగినవి అని చెప్పడం జరుగుద్ది. లేకపోతే ఇలాంటి లాభాలు జరిగినవి ఈ ఇంట్లోనూ జరుగుతున్నాయి జరగబోతాయని కూడా చెప్తుంటాడు. కాబట్టి ఏదవుతుందో ఈ యొక్క వీధిపోట్లు ఏదవుతుందో మీకు చూసినమ్మటనే కూడా చెప్పవచ్చు ఆ ఇంట్లో ఏం జరుగుద్దో ఏం జరగబోద్దో ఏం జరగబోద్దని కూడా చెప్పచ్చు.
వీధి పోట్ల వల్ల జరిగేటువంటి అనర్థాలు, తర్వాత లాభాలు, నష్టాలు ఏ రకంగా మనిషికి దోహదం పడతాయి, నష్టాన్ని కలగచేస్తాయి అనేది. ఇంటి యజమానికి తరచుగా ఇబ్బందులకు గురవుతుంటే ఈ వీధి పోటు ఉండడం వల్ల నష్టాలు అనంతం అని చెప్పేసి ఇప్పుడు మనకు చెప్పినటువంటి చేవూరి స్వామి గారు చెప్పినటువంటి విశేషాలు. అయితే వీటిని పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకొని వాటిని కనుక ఇల్లును నిర్మించుకున్నట్టయితే జీవితం చాలా సుఖమయం అవుతుందని చెప్పేసి వారి మాటల్లో మనకు అర్థమైంది. కాబట్టి ఇక ముందు అయినను ఇప్పుడు స్వామి గారు చెప్పినటువంటి వీధి పోట్లు లేకుండా గృహ నిర్మాణాన్ని నిర్మించుకునేందుకు ఒకవేళ ఉన్నట్టయితే వాటిని ఎలా సరిదిద్దుకోవాలో, ఏ రకమైనటువంటి మార్గాలు అవలంబించాలో అవన్నీ మనం దానికి అనుకూలంగా సరిదిద్దుకొని ముందుకు కొనసాగవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.